అందరూ ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు పాటలు పాడిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగనే వీడియో చూస్తున్న మరి విశ్వాసం పడిన ప్రతి వారికి, విశ్వాసం లేక ప్రేమతో చూసే వారికి, ఈ వీడియోలను ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరూ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి నేను కోరుకునేది ఏంటంటే ప్రేమపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో సో ఆ విధంగా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మరి గ్రంథాలు నానా విధాలుగా పరిశీలిస్తూ దాన్ని తెలుసుకుంటూ ఆ తెలుసుకున్నటువంటి అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమపూర్వకంగా దీన్ని మీరందరూ నన్ను మన్నించి నన్ను చూడకుండా దయతో నేను అనేది కాదు, ఇది పరమ తండ్రి వాక్యం గనక వాక్యమును ప్రేమించువారు మీరు ధన్యులు. అందుకొరకే నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండని వల్ల మీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, అది మీకు అనుప్రేమ చేస్తాని యోహాను సువార్తలో 15:7 ఉన్న మాట. దాన్ని ప్రేమించుతున్నటువంటి మీరు, నిజంగా ప్రేమతత్వం కలిగినటువంటి మీకు నేను తెలియపరుస్తున్న మాట ఇదన్నమాట. అందుకొరకు ప్రేమపూర్వకంగా మీరు మామూలుగా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారని కాదు, కానీ చేయటం చాలా నన్ను ప్రోత్సహించినట్లు. రెండవది మీరు వింటున్నట్టు కూడా నాకు అర్థమవుతుంది. రెండవది మరి నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి తేటగా వాక్యమును మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతున్నాను తప్ప వేరే చిత్రకథలను చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే వాక్యము అంటే ఎలోహిం అంటే దేవుడు కనుక మీ మధ్య ప్రత్యేకంగా చూపించడం కోసం మాత్రమే ఈ విధంగా నేను రావడం జరుగుతుంది. కనుక ఈరోజు తప్పక ఈ వీడియో చూస్తున్న వారు మీ ఎందరికైతే వస్తుందో, ఈ వీడియో ఎవరి మధ్యకైతే వస్తుందో వారందరికీ మరొకసారి మీకు తెలియపరిచేది ఏంటంటే తప్పక ఈ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచి అంశము. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఈరోజు చెప్పవలసినటువంటి ఆలోచన విధానం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు తెలియపరచబడుతున్నటువంటి మాటలు కనపడుతున్నాయి. నేను త్వరగా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. గమనించాలి, మాటలు కొన్నింటిని మనము తేటగా చూడాల్సినటువంటి అవసరం మనకి లేకపోలేదు. వాటిని బట్టే నేను కోరుకునేది ఏంటంటే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మాత్రము చాలా జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం. నేను చెబుతున్నటువంటి మాట ప్రతిదీ కూడా మనం నేర్చుకునే విధానం ఏంటంటే పరిశుద్ధాత్మ శాస్త్రము, ఆత్మశాస్త్రం బాగా ఆలోచించాలా. ఇది పరిశుద్ధాత్మ ఆత్మశాస్త్రం. ఆత్మ అనగా 3 ఆత్మలు ఉన్నాయని మీకు తెలుసు. ఒకటి దేవుని ఆత్మ, రెండవది మనుషుడి యొక్క జీవించు ఆత్మ, మూడవది దురాత్మ. ఈ 3 ఆత్మల గురించి మీకు తెలుసు. దరిదాపుగా ప్రాణి జీవిస్తున్నటువంటి ప్రాణి ఆదాము, ఇది రెండవ ఆత్మ. మొదటి ఆత్మ ఏంటి? ఎలోహిం ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మూడవది ఏంటి? దురాత్మ, ఆటంకపరిచే ఆత్మ, నష్టపరిచే ఆత్మ, శ్రమల దిశపోయే ఆత్మ, నానా అభ్యంతరాలు కలిగించేది ఆత్మ, అది దుష్టాత్మ. జీవిస్తున్న ప్రతి ప్రాణి అది జీవాత్మ ఆత్మ. నేను ఇప్పుడు ఈరోజు ఆత్మశాస్త్రం గురించి మీకు తెలియపరచబడుతున్నటువంటి మాటలు. మొట్టమొదటిగా త్వరగా నేను చెప్పబడుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ లక్షణం, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. బాగా గమనించాలి మీరు. పరిశుద్ధాత్మ లక్షణం, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని రుజువు చేయాల్సిన ఆవశ్యకత. అలాగనే ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక రెండవ దానికి వచ్చేస్తే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మకు ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. పరిశుద్ధాత్మ ఆపాదించినటువంటి వ్యక్తిత్వం అంటే వ్యక్తిగత లక్షణాలు, ఆత్మ లక్షణాలు అన్నమాట. ఇక పోతే మూడవది ఇక్కడ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ ఆపాదించిన వ్యక్తిగత పనులు. ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ ఆపాదించిన లక్షణాలు. ఇక్కడేంటి? పనులు. లక్షణాలు, ఈ పనులు. ఇక పోతే నాలుగో దానికి వచ్చేస్తే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా వ్యవహరించడం. ఒకటో
ఆపాదించడము ఆపాదించడము రెండవది ఇలా చెప్పుకుంటూ పోతే పనులు. మూడవది ఏంటంటే ఇక్కడ వ్యవహరించడం అంటే చెప్పడం, మాట్లాడటం. అలాగనే పోతే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి యొక్క మాటలు మనకి వివరణ దొరుకుతుంది. ఇకపోతే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం, తర్వాత ప్రాధాన్యత, పరిశుద్ధాత్మ దైవత్వం, పరిశుద్ధాత్మ దైవత్వం అర్థం, పరిశుద్ధాత్మ అర్థం. ఇకపోతే పరిశుద్ధాత్మ దైవత్వానికి రుజువులు. అలాగనే ఆయనకు ఆపాదించిన దైవిక లక్షణాలు, ఆయన చేసిన దైవిక చర్యలు మీకు తెలుసు, పనులు, చర్యలు. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక మాట ఏంటంటే దేవునితోనూ మెస్సియాతోనూ పరిశుద్ధాత్మ పేరు సమానముగా జత చేసిన లక్షణాల గురించి చెప్తుంది ఇక్కడ. ఇకపోతే మూడో విధానం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే చరిత్ర. పరిశుద్ధాత్మ అంటే చరిత్ర. ఇకపోతే చరిత్ర అంటే ఆయన స్టోరీ. పెంతెకోస్తు తరువాత జరుగుతున్నటువంటి రుజువులు ఇక్కడ పేర్లు. ఎప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీద దిగినప్పుడు అప్పుడు వ్యక్తిత్వాలు బయటపడ్డాయి. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ పేర్లు, ఆయన వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసే పేర్లు. ఇకపోతే అదే విధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఒకసారి చెప్పేవి కావు, సబ్జెక్ట్ పరంగా చెప్పుకుంటూ వచ్చాయన్నమాట. ఆయనతో ఆయన సంబంధాన్ని చేసే పేర్లట, ఆయనతో సంబంధం ఉన్నటువంటి తెలియజేయవలసినటువంటి పేర్లంట. ఇవన్నీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క సబ్జెక్టు. ఇక క్రమంగా పరిశుద్ధాత్మ లక్షణాలు ఇప్పుడు చదువుకున్నటువంటి అన్నిగా కూడా మీకు పేర్లతో సహా రుజువు వస్తుంది. ఇకపోతే దేవుని కుమారునితో ఆయన సంబంధాన్ని వెల్లడి చేసే పేరు. ఇక్కడ దేవుని కుమారునితో ఆయన యొక్క సంబంధమైనటువంటి వాటిని తెలియపరిచే అటువంటి పేర్లట. ఇకపోతే ఇక్కడ మనుషులతో ఆయన సంబంధాన్ని వెల్లడి చేసే పేర్లు, అక్కడ సమాధానమైనటువంటి వెల్లడి చేసే పేర్లట. ఇకపోతే పరిశుద్ధాత్మ పని, పరిశుద్ధాత్మ ఏం పనులు చేస్తాడో అనే దాని మీద పరిశుద్ధాత్మ పని. ఇక్కడ పోతే ఇంకొకటి నమ్మిన మనుషులతో ఆయన సంబంధం, మనలని వ్యక్తుల జీవితాలలో పరిశుద్ధాత్మ చేసిన ముఖ్యమైన పని పాపాన్ని ఒప్పించడం. అదేవిధంగా విశ్వాసముతో ఆయన సంబంధం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనకి కనపడతా ఉన్నాయి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మీకు చెబుతున్నటువంటి మాటలో ఇందులో నేను చెప్పిన వాటిని మీరు లెక్కించుకున్నట్లయితే మళ్ళా ఒకవేళ మీరు రాకపోతే, అది మీకు అర్థం కాకపోతే దయతో ఈ వీడియోని దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళా వినటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చదివిన ప్రతి అంశం మీకు ఒక సబ్జెక్ట్ పరంగా మీకు వస్తుంది. పరిశుద్ధాత్మ వ్యక్తి, పరిశుద్ధాత్మ రుజువు, పరిశుద్ధాత్మ పని, పరిశుద్ధాత్మ దైవత్వం అంటే ఎలా ఏంటి అనే విషయాన్ని ఒక్కొక్కటి క్రమంగా చెప్పడానికి మాత్రం నేను మీ మధ్యకు మరి ప్రతి వీడియోని జాగ్రత్తగా మీకు వ్యక్తిగతంగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని కుమారునితో ఆయన సంబంధాన్ని వెల్లడించే పేర్లు, ఆయనతో వెల్లడించే పేర్లు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. బాగా గమనించాలి మీరు. ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సినటువంటి మాట కూడా ముందుగా చెప్పబడేది ఏంటంటే దేవుని ఆత్మ. ముందుగా చెప్పబడుతున్నటువంటిది దేవుని ఆత్మ అని ఎక్కడుందో మీకు తెలుసా? ఆ మాట తెలిస్తే మీరు ఒక్కసారి మీరు వాక్యం తీసి చదవండి. ఒకసారి చదువుకుందానా? యోహాను సువార్త 1వ అధ్యాయము
1వ వచనం నుండి క్రమంగా చదివితే 3వ వచనంలో కనపడుతుంది. ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు వాక్యమును. వాక్యము ఎలోహిము వద్ద ఉండెను. వాక్యము ఎవరి దగ్గర ఉందట? వాక్యము అంటే వాక్కు, పలుకుతున్న మాట, శబ్దం. ఎలోహిం అనగా దేవుని దగ్గర ఉండెను. వాక్యము ఎలోహిమై ఉండెను. ఆ వాక్యమే ఎలోహిమై ఉండెను. ఆయన ఆది యందు ఆయన మొట్టమొదటిగా ఎలోహిము వద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. అలాగనే చదవమ్మా. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ స్టాండర్డ్ చేసుకోవాలి వాక్యాన్ని. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పర్వతానికి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ పరిశుద్ధాత్మను వెల్లడించుట అవునంటారా కాదంటారా? నేను సబ్జెక్టుల పరంగా ఒక మధ్యలో నేను ఇప్పుడు చెప్తుంది ఎన్నో నెంబర్ అనే దాన్ని మీరు దాని జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు నేను చెప్పింది ఎన్నో నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అయితే ఇక్కడ కుమారుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అక్కడ ఏమన్నాడు? దేవుడే ఆత్మ ఆయనే, వాక్యము ఆయనే, ఆయన ఎలోహిమన్నా ఆయనే అని మనం చదువుకున్నాం. అంతేనంటారా కాదంటారా? ముగ్గురు వేరువేరా ఒక్కడా? ఒక్కరే. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగైంది అన్నాడు. జీవం అంటే ఆత్మ, అవునా కాదా? జీవం అనగా ఆత్మ. ఈ ఆత్మ మనుషులకు ఉంది. ఏ ఆత్మ ఉంది? పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. అంటే జీవించే ఆత్మ కాక పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వము మొట్టమొదటిగా ఎవరి దగ్గర మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది అని అంటే మొట్టమొదటిగా ఆదాముతో మాట్లాడటం జరిగింది. ఈ ఆదాముతో మాట్లాడినటువంటి మాటలో ఏ విధంగా మాట్లాడాడో, ఎప్పుడు మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో మీకు తెలుసు. అదేవిధంగా రెండవ ఆత్మ అంటే జీవించు ఆత్మను అభ్యంతరపరచుట కొరకు దురాత్ముడు అనగా సాతానుగాడు వారి మధ్యకు వచ్చి, అవాదాల మధ్యకు వచ్చి ఏం చేశాడు? వారిని అభ్యంతరపరిచినట్టుగా మనకు కనపడుతుంది. ఇది దురాత్మ లక్షణాలు కనపడుతున్నాయి. అదే ఏంటంటే చెప్పబడినటువంటి మాట ఏంటంటే ప్రతి విషయంలో మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ప్రతి ఆలోచన కూడా మనం దాన్ని వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత మీకున్నదాన్ని కూడా నేను లక్ష్యాలు మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు దేవుని ఆత్మ అనగా ఎలోహిము ఆత్మ మనుషులతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అమ్మా అవునా కాదా? ఆదాంతో మాట్లాడటమే కాక మనుషులతో మాట్లాడాలని ఉద్దేశంతో ఉన్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడతాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా మాట్లాడుతాడు? జీవాత్మ, జీవించు ఆత్మ మాట్లాడుతుందా లేక ఎలోహిము ఆత్మ మాట్లాడుతుందో గమనించాలి మనం. ఇక్కడ హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. సింగారు ముందే వచ్చినట్లయితే నాకు చక్కగా. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. నీవు చక్కగా నిలబడమని ఎవరు చెప్తున్నారు ఇక్కడ మాట? అమ్మా ఇక్కడ దేవుని ఆత్మ, ఎలోహిము ఆత్మ ఆది యందు దేవుని యొద్ద ఉన్న దేవుల్లో ఉన్నటువంటి వెలుగు అంటే వాక్కు శబ్దముగా ఉంది ఆత్మ. అవునంటారా కాదంటారా? అంటే శబ్దముగా ఉంది ఆత్మ, అంటే వాక్కుగా ఉంది ఆత్మ. రెండవది ఎలా ఉందమ్మా? వెలుగుగా ఉందన్నట్టు అక్కడ. అవునా కాదా? రెండో రూపం ఏంటట? వెలుగు. అంటే వ్యక్తిత్వాల గురించి చెప్తాను మీకు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మే కనపడుతుందా అంటే వ్యక్తిత్వాలుగా, లేక వేరే వాళ్ళు కనపడుతున్నారా? పరిశుద్ధాత్ముడే మీకు వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు, వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట అక్కడ. అంటే ఇక్కడ లోకమును వెలిగించినటువంటి వెలుగు, ఆ వెలుగు ఎవరి దగ్గరకు వచ్చాడమ్మా? హెజ్కేలు దగ్గరకు వచ్చాడు. అప్పుడు అంటాడు నరపుత్రుడా. సాతాను అంటాడా? ఎలోహిం అంటాడా? అంటే ఎలోహిం ఆత్మ చెప్తుంది ఇక్కడ, అంటే పరిశుద్ధాత్ముడు చెప్తుంది ఇక్కడ. అంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము. ఎందుకు చక్కగా నిలబడాలా అంటే ఒక్క దగ్గర తిరగటం అని కాదు. చక్కగా అంటే అర్థం ఏంటంటే లోక ఆశలను, లోక క్రియలను, లోక మరి విధానమైనటువంటి ప్రతి వాటిని మాని మంచి విశ్వాస మార్గములో దైవత్వము కలిగినటువంటి ఒక మంచి మార్పు కలిగినటువంటి మానవుడిగా చక్కగా నిలబడుము అని చెబుతున్నటువంటి మాటలు మనకు వ్యక్తపరుస్తున్నాయి.
అదేవిధంగా నేను నీతో మాట్లాడాలి అంటాడు. అదే కదమ్మా. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? అదే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తితో చెబుతుండు. ఏమని? ఇతరులతో చెప్పమని చెప్తుండు. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు అంతటా ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి కొందరు నా యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చారు? యాషోబేసే వారి దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా, అంటే ఆయన దగ్గర కూర్చొని ఉండుట. యావే నాకు ప్రత్యక్షమై. హల్లెలూయా. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? అక్కడ వాక్యం వచ్చింది ఇక్కడ. అవునా కదా? అంటే వాక్కు రూపంలో, అంటే శబ్ద రూపంలో ఉండి ఆ యెహెజ్కేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మొట్టమొదటిగా ఎలా వచ్చాడమ్మా ఆయన? అమ్మా 2వ అధ్యాయంలో ఎలా వచ్చాడు? 2వ అధ్యాయంలో ఏమలా వచ్చాడు? వాక్కు రూపంలో కాదమ్మా. 2వ అధ్యాయం మళ్ళీ చదవండి. హెజ్కేలు గ్రంథము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి. హల్లెలూయా. చాలు. ఇప్పుడు ఎలా వచ్చాడు? ఇప్పుడేనా? ఇది మాట. ఆయనలోకి ఆత్మ రూపంలో ప్రవేశించాడు. ఆయనలో ఉన్నట్టారా కాదంటారా? ఆయనలోకి పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలులోకి ప్రవేశించాడట. ఆయనలోకి వచ్చాడట. తర్వాత ఆయన నిలబెట్టి ఇట్లా అంటుండట. ఇప్పుడు చదువుకున్నాయి 14 మొదట. కొందరు నా యొద్దకు వచ్చి, నా ఎదుట కూర్చొని ఉండగా, నా యొద్ద కూర్చొని ఉండుట. యావే వాక్కు నాకు ప్రత్యక్షమై. ఇక్కడ ఇంకొకటి వచ్చింది. అక్కడ ఆత్మ వచ్చాడు. అవునమ్మా. ఇక్కడ వాక్కు వచ్చింది. వాక్ అంటే వాక్యం కనపడద్దా మనకి? అమ్మ కనపడద్దా అమ్మా? వాక్యము శబ్దం. అవునా కాదా? శాసనం అంటే రూపింపజేసేది తర్వాత మాట. అవునా కాదా? ఇప్పుడు వ్యక్తులను పరిచయం చేస్తున్న మీకు జాగ్రత్త గమనించాలి. మీరు ఇక్కడ అన్ని సబ్జెక్టులు వినటం వేరు, ఈ సబ్జెక్టు వినటం వేరు. ఈ ఆత్మశాస్త్రాన్ని గురించి మీకు చెప్పినటువంటిది దరిదాపుగా 14 లక్షల యొక్క సబ్జెక్ట్. ఇది మొదలుకొని డేట్ పెట్టుకోండి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆత్మశాస్త్రముల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథముల నుండి తీసి చెప్పడానికి ఇష్టపడుతున్న మాటలు మీరు దయతో ఆత్మ సంబంధంగా మీరు ఆలోచిస్తూ దాన్ని గ్రహిస్తూ నా వీడియోలకు మీరు ప్రోత్సహించండి. నాతో మీరు ఫాలో కాండి దయతో. అందుకు మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. అందుకని ఇక్కడ ఎలా వచ్చాడమ్మా? వాక్కు రూపంలో వచ్చాడు కదమ్మా. వాక్కు రూపంలో వచ్చాడు. వాక్కు రూపంలో వచ్చి ఏమంటాడు? చదవాలనే. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నింపుకొని. ఏం పెట్టుకున్నారట? విగ్రహాలు అంటే అభ్యంతరాలు పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, బాగా గమనించాలా. అబద్ధం అనేటువంటి అభ్యంతరం, తర్వాత వ్యతిరేకమైనటువంటి అభ్యంతరము, అలాగని మోసం అనే అభ్యంతరము, అలాగని వ్యతిరేకమైనటువంటి అభ్యంతరము, ఇలాంటి అభ్యంతరాలు, అనేకమైన అభ్యంతరాలు వారు హృదయాలు పెట్టుకున్నారట. చదువు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, తన హృదయంలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. చాలమ్మా. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? క్రమం పోదైంది. ఇక్కడ ఏమన్నాడు? మీ హృదయాల్లో అభ్యంతరాన్ని పెట్టుకున్నారు. హృదయము అంటే మనుషుడు తయారు చేసిన లోన అంతరంగము, అంతరంగం అని చెప్పబడింది. అంటే ఆలోచన అని చెప్పడం జరుగుతుంది. అవునంటారా కాదంటారా? పైవేషం తెలుసు వేరు, హృదయం లోన ఉన్నది మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఎవరు తెలుసు అమ్మా? అందరు చెప్పాలి. ఎవరు తెలుసు? దేవుని తెలుసు. అంటే దేవుని ఆత్మ. ఇప్పుడు ఆత్మ కనపడుతున్నా, దేవుడు కనపడుతున్నా మనకి? దేవుడు ఎలా ఉండదు చెప్పండి నాకు. ఇప్పుడు చాలామంది అంటారు దేవుడు వేరు, ఆత్మ వేరు అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ వేరు, దేవుడు వేరు. అది కూడా చూపిస్తా మీకు. కుమారుడు వేరు, అది కూడా చూపిస్తా. దేవుని ఆత్మదే, కుమారుని ఆత్మదే. ఆదిలో మొట్టమొదటి సృజింప చేసినటువంటి ఆత్మ కూడా అదే. కానీ వ్యక్తిత్వాలు అని చెప్పాను కదా. వ్యక్తిత్వాలు అంటే ఏంటమ్మా? ఇది మాట. భేదాలు, ఒకదానికొకటి సంబంధం లేనటువంటి భేదములు. అంటే ఇది అట్లా అనమాట. అంటే పరిశుద్ధాత్మ, వ్యక్తిత్వాలు అంటే భేదాలు అనమాట. కనుక మీకు రుజువు చేసేది పరిశుద్ధాత్మ వేరు, దేవుడు వేరు అనే మాట
ఎంత మాత్రం కూడా అనరాదు. అంటే మనం బ్రహ్మపరిచే ఆత్మలో ఉన్నట్లే. దయతో గమనించాలి. ఇక్కడ ఎక్కడ ఆగిన అక్కడ మొదలు పెట్టమ్మా. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? నా యొక్క మీరు ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. ప్రభువైన యావే సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోబరుచున్నట్లు యావే నాకు నీవే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. హల్లెలూయా. చాలండి. ఇప్పుడు ఎన్ని విధాలుగా కనపడుతుంది ఈ వాక్యంలో? 2 విధాలు మీకు కనపడుతున్నా లేదా? 3 విధాలుగా కనపడుతుంది ఇక్కడ మీరు చూస్తుంటే. ఒకటి ఆత్మరూపంలో కనపడుతుండు, రెండవది వాక్కు రూపంలో కనపడుతుండు, మూడవది రుజువు చేయగలిగినారు. అంటే ఎలోహిం అని చెప్పబడినటువంటి యొక్క రుజువు కూడా కనపడతా ఉంది. అలాగే నేను చదువుకుందాం ఒకసారి చదువుకుందాని. ఇక్కడ అంటున్నటువంటి ప్రతి మాటను గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 చాలా చదువుకున్నాం మనం. తొందర పదాయం, అది సమయం లేదు, రిఫరెన్స్లు చాలా ఉన్నాయి. ఆగండి. ఇక్కడ మీరందరూ ఎలా ఉన్నారట? అంటే దేవుని ఆలయమై ఉన్నారు, అవునా కదా? దేవునికి నివాసమై ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు మీలో ఎవరు నివాసం చేస్తున్నారు? చదురా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో నివసించున్నాడని. హల్లెలూయా. దేవుడు మీలో నివసిస్తున్నాడంటే ఎలా నివసిస్తున్నాం? ఇంటి చెప్పండి అందరూ. దేవుడు మీలో నివసిస్తున్నాడంటే ఎలా నివసిస్తాడు? అంటే దేవుడు అంటే ఆత్మనా వేరేనా? అందరు చెప్పండి. ఆత్మ మీలో ఉన్నప్పుడు దేవుడు మీలో నివసిస్తున్నాడు అని చెప్పాడా లేరా? ఇప్పుడు దేవుడు మీలో నివసిస్తుంది, ఆత్మనా? అంటే ఎలోహిము ఆయనే, ఆత్మ ఆయనే. తర్వాత మూడోది, మనలో నుండి సత్యవాక్యమును ప్రకటన చేయడం శబ్దం వచ్చేది కూడా ఆయనే. హల్లెలూయా. జీవము మార్గము. చాలు. ఇక్కడ చక్కని మాట చెప్పాడు. అంటే ఇక్కడ 3 వ్యక్తిత్వాలు వచ్చాయా రాలేదమ్మా? గమనించాలి. మీరు వాక్యం వింటున్న మీరందరూ కూడా దయతో గమనించండి. ఒకవేళ ఏదైనా సందేహం కలిగితే దయతో నాకు ఖచ్చితంగా ఫోన్ చేయడం నేర్చుకోండి. తప్పకుండా అభ్యంతరం మీరు అడగటం తప్పు లేదు, మీ డౌట్లు మీరు అడగటం తప్పు లేదు. తప్పకుండా నేను అవసరం అంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏ ఒక్కటి కూడా మిస్ కావడానికి అవకాశం ఇవ్వను. దయతో తప్పకుండా మీరు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్పడం, మీకు జవాబు చెప్పడానికి నేను తప్పకుండా మీ మధ్య ఉన్నానని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అమ్మా ఇక్కడ వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం తొందరగా తీసుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నా వంట బాగలేదు పరమ తండ్రి ఈ రోజు ఎందుకో ఆయనే మాట్లాడుతుందని నేను తప్పకుండా చెప్పగలనమ్మా. ఇంతకుముందు సోదరుడు ఫోన్ చేసినప్పుడు అక్కడ సమాధానం రానప్పుడు బాగుగడ చెప్పు ఏడుచుకున్నా. తండ్రి శక్తినిచ్చేవాడు నువ్వే, బలాన్నిచ్చేవాడు నువ్వే, ఈ పని నీ కార్యం నాయనా, నాది కాదని నేను ప్రార్థన చేసినప్పుడు ఈ రీతిలో మీ ముందుకు రావడానికి ఇష్టపడ్డాను. కానీ పరమ తండ్రి ఎందుకో నాకు బాగా బీపీ ఉంది. దాని గురించి మీకు చెప్పడానికి మీకు మాట ఏంటంటే బాగా టెన్షన్ పడుతుంటాను. బైబిల్ బాగా చదవటం, తర్వాత లోక సంబంధాన్ని కొన్ని వాటిని ఆలోచించడం, ఇవన్నీ కూడా తలకాయలు ఎక్కువైపోయి నాకు ఐబీపీ బాగా 250 ఐబీపీ ఉంటుందండి నాకు. అయినా సరే మీకు ఎంత కూల్గా వాక్యం చెప్తున్నా దయతో గమనించండి. అదే బీపీ నేను ఈ మధ్యకాలంలో ఈ మాత్రలు వేసుకున్నందువలన కొన్ని వ్యక్తిగత పని విషయాల్లో చేసుకోకపోవడం వల్ల నిన్న బాగా ఆ ప్రభావం చూపింది. నిన్న 2 దినాలు మంచిగా నేను అయినప్పటికీ పరమతండి ఈరోజు నాకు ఆయన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాట్లాడుతున్నా నేను తలంచగలను. అందరికి వందనాలు. ఇప్పుడు చదువుతలే 2వ వచనం. యావే ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ ఆగుదాయి.
యావే ఆత్మ దేనికి ఆధారం అంటమ్మా? అయ్యా అయ్యా దేనికి ఆధారం అంట అమ్మా? దేనికి ఆధారం అంట? జ్ఞాన వివేకం. జ్ఞానముకును వివేకమును. జ్ఞానం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దయతో తలకాలేపండి. జ్ఞానం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దేవుని తెలుసుకోవడం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదీ వాక్యము టు వాక్యం చదువుకోవాలి జాగ్రత్తగా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరములు వినిపించుచున్నది. వివేచన తన స్వరము వినిపిస్తుంది. పరమ తండ్రికి స్తోత్రం. గమనించాలి మీరు ఇక్కడ. జ్ఞానము ఘోషిస్తూ ఉంది అంటే ఏడుస్తుంది జ్ఞానం. అయ్యో నేను ఎవరిలో ఉండాలి, నేను ఎలా ఇతరులకు నేను విస్తరించాలి, ఇతరులకు నేను కనిపించాలని ఏడుస్తుంది. కానీ వివేచన తన స్వరము వినిపించుచున్నది. హల్లెలూయా. వివేచన అనగా ఏంటి? వాక్యం. వివేచన అనగా వాక్యము. తన స్వరము తనలో నుండి వినిపిస్తుంది. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం కదా, మంచిది. అలాగనే అదే యేషయా గ్రంథం 61:1 చదవండి. 1:1 తొందరగా ఇంకొక మాట చదువుకొని నేను కుమారుడు కాడిపోతా. 61వ అధ్యాయము. ప్రభువగు యావే ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆత్మ వచ్చిందా? యావే వచ్చాడా? చూడండి ఎంత అవివేకంగా మాట్లాడతారో జనం, ఎంత అవివేకంగా చెప్తున్నారో తెలుసా? సావుకులు కూడా ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? దాని యొక్క భావాలు విభజింపలేక, దాని గ్రహింపు లేక, దాని విధానం తెలియక అన్నిటినీ మిక్స్ చేస్తే సమాధానం వస్తుంది రాదండి. అయితే గమనించాల వాక్యాన్ని. చూడండి అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద కానీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద కానీ 2వ వచనం చదువుక. మీ హృదయముల మీద రాయబడి ఉంది. ఇది మాట ఎక్కడ రాశాడట? హృదయముల మీద. మొదటి నుంచి చదువుకే మంచిగా అర్థమైంది. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకోవడం మొదలు పెట్టుచున్నామా? ఇక్కడ ఆగుదాయి. ఎవరికి వారి మెప్పించుకున్నట్టున్నారా, లేకపోతే ఎవరైనా మెప్పించుతున్నారా? ఎలా ఏం చేస్తున్నారు? ఇక్కడ వ్యక్తిత్వాన్ని గమనించాలి మీరు జాగ్రత్తగా. చదువుతాలి. కొందరికి కావలసినట్లు అంటే ఇతరుల మాటలు కాదు, తనకు కావాల్సినట్లుగా మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు. అబ్బా అంటే అర్థం ఏంటి? సిఫారసు పత్రికలు అంటే ఏంటి? మాకు అవసరమా అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆ మాటల్లో ఉంది అర్థం. దాని వివరణ పోతే మళ్ళీ వేరే సబ్జెక్ట్ మారుతుంది. చదువుతాండి అలాగనే. మా హృదయముల మీద రాయబడి ఉంది. ఇది మాట అండి. మీరు చెప్పే వివరణ పత్రికలో, మీరు చెప్పే స్టోరీలు మాకు అవసరం అంటారా? మా హృదయముల చదవమా రాయబడి ఉంది. ఎక్కడట? అప్పుడు రాతి పలకల మీద ఏదైతే పరమతండ్రి రాశాడో ఆ రాత ఈ హృదయాల మీద రాశాడట. రాత్తనట. చదువుతాను. మనుషులందరూ తెలుసుకొనుచు మా హృదయం మీద రాస్తూ ఈ మాటలు మనుషులందరూ తెలుసుకున్నట్లు చదువుకొనుచున్నామా? మా పత్రిక మీదే కాదా? రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగినటువంటి ఎలోహిము ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన మెస్సియ పత్రిక అయి ఉన్నారు. పరమతండ్రి స్తోత్రం. దీనికి కొంతమంది ఏం చెప్తారో తెలుసా? 10 ఆజ్ఞలు ఆడున్నాయా? సిరాతో రాసింది కానీ, రాతి మీద రాతలు కానీ రాసినవి ఉంటాయా? మెస్సి అనే పత్రిక మాత్రమే రాయబడదట. మెస్సి అంటే ఏంటంట? యేసు అంటే ఏంటంట?
ప్రకటన గ్రంథము 19:13 ఇంతకుముందు చదువుకున్నాం మనం. వాక్యం అని. ఎస్, చాలుగా. మెస్సి అంటే ఏంటంట? వాక్యం. వాక్యం అని రాయబడింది మన హృదయం మీదకి లెక్కించాలట, అవునా కాదా? బాగా గమనించాలా? మన హృదయం మీదకి లెక్కింపబడాలంట వాక్యము. మన హృదయం మీదకి అనగా మెస్సి మన హృదయంలోకి రావాలి, అంతేనా కదా? అర్థమవుతుందా మీకు వాక్యం? అర్థం కాకపోతే మనం నాకు ఫోన్ చేయండి. కొత్తగూడెంలో ఒక వ్యక్తి ఇంతకుముందే నాకు అన్నగారు ఫోన్ చేసినప్పుడు బాగా వర్షం వస్తుందా అన్నప్పుడు సమయానికి అప్పుడే నాకు రమ్మ ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అమ్మ మీ కాడ బాగా వర్షం పడుతుందమ్మ అంటే, లేదయ్య గారు పొట్టుపొట్టు చినుకులు వస్తున్నాయి గారు ఇప్పుడు పంపండి. అమ్మ మా కాడ కూడా చినుకులు వస్తున్నాయి. మరి మీరు వస్తానంటే రాలేకపోయారంటే, వచ్చిన పని రాలేదయ్యా అది సంవత్సరం చెప్పారు. అలా ఒక స్టోరీ చెప్పినప్పుడు ఒక స్టోరీ నన్ను అడిగింది. రొట్టె ద్రాక్షరస కార్యక్రమం అడిగితే ఇవాళ ఇస్తుందట ఆమె. ఇదేంటమ్మా అని అడిగాను. అడిగితే కొన్ని విధాలా చెప్పింది. అది కాదమ్మా, అది సిద్ధాంతపరమే కానీ మనుషులు చేసుకున్నది కానీ వాక్య ఆధారాలు కావు. వీళ్ళుంటే నాకు సాయంత్రం ఫోన్ చేయడానికి అయ్యా నీకు సాయంత్రం ఫోన్ చేస్తే తప్పకుండా చెప్పాయా అంటే ఆ వాక్య అంట. అలాగనే అడగటం నేర్చుకునే దయతో అప్పుడు బాగా వర్షం వస్తుంది అన్నప్పుడు మోసే నాకు ఫోన్ చేశాడు. అంతకుముందు చేసినప్పుడు ఎత్తలేదు. మోసే మరి కొన్ని బుక్కులు పంపిస్తున్నాను మరి ఎవరితో నన్ను పంపి అన్నప్పుడు, ఏం లేదా మరి ఇక్కడ మరి మీరు రాగలరా అన్నాడు. ఇవాళ సంపాదన రాలేను అంటే, అందులో మేము బయటికి రావడానికి కూడా బండి మీద రావడానికి పుట్టపుట్ట సింపులు వస్తున్నాయి అన్నాడు. పుట్టపుట్ట సింపులు వస్తున్నాయి అంట. అక్కడికి వచ్చి అది తెలిసిపోతుంది. వదిలేయాను సరే పక్కన పెడతాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వార్త ఏంటి? ఇక్కడ మనం చెప్తున్నటువంటి వార్త ఏంటి? చదవండి అమ్మ అక్కడే. కొరింథీయులో ఎలోహిము ఆత్మతో నా పరిచర్య మూలముగా. ఎవరి పరిచర్య అంటే ఇది? అలా ఇటేనండి, ఇటేనండి. ఎవరి ఆత్మతో ఎవరు పరిచర్య చేస్తున్నారట గమనించాలి మీరు దయతో. మళ్ళీ చదవండి మొత్తం అక్కడి నుంచి 3 నుంచి. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల ఎలోహిము ఆత్మతో మీ పరిచర్య మూలముగా రాయబడిన మెస్సియా పత్రిక ఉన్నారని. రాయబడిన మెస్సియా పత్రిక అట. ఎక్కడ రాశారు మెస్సియా పత్రికని? హృదయములు. అంతేనా కదా? అంటే ఇప్పుడు ఇటేనండి మీరంతా తలకాలి లేకపోతే. ఇప్పుడు మొట్టమొదటిగా యావే తండ్రి ఎలా రాశాడు? రాతి పలకల మీద ఎలా రాశాడు? ఇది మాట. యావే తండ్రి నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనములో రాతి పలకని ఒక 2 చెక్క పలకలు 2 తీసి హృదయం మీద రాయటానికి అప్పుడు ఆ రోజులో ఉన్నటువంటి ఒక మనస్తత్వం పరిశుద్ధాత్మక తెలుసు వారి హృదయాలు కనుక దాన్ని బట్టి ఏం చేశాడు? రాతి పలకలు చెక్కి రాతి పలకల మీద చెక్కబడినటువంటి రాతి పలకల మీద తన వేలుతో రాసి ఈ రాతి పలక మీద ఉన్న వాటిని మోసే నువ్వు ప్రకటన చెయ్యి అని చెప్పాడు, అవునా కదా? నువ్వు ప్రకటన ఈ ప్రజలకు చెప్పు అని చెప్పాడు. అంటే నేను రాసిన పలకలు నువ్వు చెప్పు అనడం. అప్పుడు రాతి పలకల మీద రాసిన వాటిని చెప్పమన్నాడు తప్ప ఇప్పుడు హృదయాల మీద రాసింది ఇప్పుడు హృదయాల్లో రాశాడు ఎప్పుడైనా? అమ్మ హృదయాల్లో రాశాడు ఆయన? మరి హృదయంలో చెక్కబడినట్టు చెక్కబడినట్టు కాక హృదయములలో రాయబడిన అన్నాడు కదా. ఎలా రాశాడు? ఎప్పుడు రాశాడు? ఎందుకు రాశాడు? అమ్మ ఎందుకు రాశాడు? చూసినట్లయితే ఇప్పుడు చదువుకుందాన్ని. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం తొందరగా వెళ్తాడు. రోమపత్రిక దయతో నాకు సహకరించండి, నేను ముగిస్తా. 8-9వ వచనం. ఇది ఏంటంటే గమనించాలి. ఇక్కడ ఆగుది ఒక మనిషి ముందు. దేవునితో ఆయన సంబంధాన్ని తెలియజేసే పేరుని గురించి చెప్పాడు. ఏది ఇంతకుముందు మనం చదివింది కొరింథీయులు ఎప్పుడు ముందు మనం చెప్పినటువంటి దాన్ని యెషయా గ్రంథం కానీ కొరింథీ కానీ అలాగనే యెషయా గ్రంథం కానీ అలా 2 చోట్ల ఉంటుంది. అలాగనే ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే ఎలోహిము కుమారునితో ఆయన సంబంధాన్ని వెల్లడి చేసే పేర్లు. అమ్మ ఇప్పుడు ఏంటంట? ఏం చెప్పాను? ఇప్పుడు మెస్సియా ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నేను ఇక్కడ కుమారునితో ఎలోహిం దేవుణ్ణి ఎక్కడట? దేవుణ్ణి అక్కడ ఉన్న మాటలు అక్కడ దేవుణ్ణి అంటే అర్థం ఏంటమ్మా? నీవు అని చెప్పినట్టే కదా అక్కడ
దేవుణ్ణి కుమారునితో. అమ్మా నాకు గమనించండి, ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు దేవుణ్ణి కుమారునితో అంటే దేవుని గురించి చెప్తాడు కుమారుడికి, అంతేనా కాదా? దేవుణ్ణి కుమారునితో ఆయన సంబంధాన్ని వెల్లడించే పేర్లు చదువుకున్నా. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎలోహిము ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. చూసారా, ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నాం? మనం కొరింథీయులు చదువుకున్నాం, మీరే తన నా నివాసం అని. ఎలోహిము మన హృదయాలకు వచ్చినటువంటి వాడు ఎలా వచ్చాడు? ఇప్పుడు అమ్మ ఇక్కడ ఎలా వచ్చాడంటే మన హృదయాలకి ఆత్మ రూపంలో వచ్చాడా రాలేదా? ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ రోమపత్రికలో ఎలోహిము ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. చాలండి. శరీరం మీద రాసే రాత, పలకల మీద రాసినటువంటి రాత కాదు, కానీ మెత్తని హృదయం అనబడిన మెత్తని హృదయాల మీద చెక్కబడి రాయబడినటువంటి వాటి పత్రికలై మీరు కారా అన్నాడు అక్కడ కదా. అంటే మీరు కారంటే అర్థం ఏంటి? అక్కడ మీకు తెలియపరిచినటువంటి మాట ఇప్పుడు ఎలోహిము మన హృదయాలకు వచ్చాడా రాలేదా? వచ్చి చెప్పిన రాయబడిన ఇప్పుడు ఆయన రాసినట్ట లేకపోతే వేరే వాళ్ళు రాసినట్ట? ఆయన రాసిన ఆ రాసినటువంటి యొక్క హృదయాలు ఆ యొక్క పత్రికలే మీరు కారా? ఇక్కడ అంటున్నమాట మళ్ళీ చదువు రోమపత్రిక. ఎలోహిము ఆత్మ మీలోకి నివసించి అంటే నివాసం చేసిన వెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వాభావికమైనటువంటి వారు కారు అనడం. అంటే శరీర స్వభావం అంటే ఏంటి? ఆత్మ స్వభావం అంటే ఏంటి? అయ్యా శరీర స్వభావం అంటే ఏంటి? ఆత్మ స్వభావం అంటే ఏంటి? స్వభావం గురించి తెలియదా? సర్లేండి. గలతీయులకు రాసిన పత్రిక అమ్మ అది పూర్తి చదువురా, వచ్చిన పూర్తి చదువు. శరీరానుసారులు మెస్సియా మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మూఢమైనది. దాన్ని మంచిగా చదువురా, కలిసి చదువు. ఎలోహిము ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆ తర్వాత ఎవడైనను ఇక్కడ బాగా గమనించాలి, ఎవడైనను మెస్సియా ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. మీ హృదయాల మీద నాట్యం ఉంది, మీ స్వభావాల మీద నాట్యం ఉంది. ఆయన లేనప్పుడు ఏమ్మా ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమే ఉన్నాడా లేడా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చినాం, మన హృదయాల్లోకి వచ్చినాం. శరీరధారి ఇక్కడ అక్కడ వాక్కు రూపంలో శరీరంలోకి వచ్చాడు, శరీరంలో ఉన్నటువంటి పత్రిక ఉన్నాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? అదే శరీరం ధరించుకుని వచ్చాడు. అవునంటారా కాదంటారా? శరీరం ధరించుకొని వచ్చాడట. ఈ శరీరాన్ని వాక్య రూపంలో, ఆ వాక్యము శరీరం రూపంలో మార్చుకున్నట. శరీర రూపంలో మలుచుకొని శరీరానికి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:21. ఇప్పుడు తీసేయకమ్మా. ఏదమ్మా నా ఆజ్ఞలను అంగీకరించి అమ్మా ఆజ్ఞలు ఎక్కడ రాశారా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు ఇక్కడ 100 తరగాలి దయతో. నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు. ఎక్కడ చూడనమ్మా, మెస్సీని ప్రేమించేవాడు అంటే వాక్యమును ప్రేమించేవాడు. అలాగనే ఆత్మ రూపంలో ఉన్న ఎలోహిమును కూడా ప్రేమించేవాడు. తర్వాత నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనపరుచుకున్నానని చెప్పాను. ఎలా చేస్తున్నాడ అంటే రుజువు చేసుకుంటాడట. అంతేనమ్మా, ఇక్కడ రుజువులు కనపడుతున్నాయి. ఇక్కడ
బాగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు అవుదాం. ఇప్పుడు ఎలోహిం ఎక్కడ రాశాడు? మొట్టమొదటిగా హృదయాల మీద రాశాడు కదా. హృదయాల మీద రాస్తే ఇదేం చేస్తున్నారు? ఎలోహిం హృదయం మీద రాశాడా? ముందు ముందు రాతి పలకల మీద రాశాడు, తర్వాత మనుషుల హృదయాల్లో రాశాడు, హృదయం మీద రాశాడు. అవునా? మరి రాతి పలకల మీద వాటిని ఎంత బాగా ఉపయోగించారు. ఇదేం చేశారు? మనుషుల ఆచారంలో వెళ్ళిపోయినట్టు కనపడుతుందా లేదా? మనం చదువుకున్న దానికాడ మనుషుల యొక్క ఆచారం ఏంటంటే మనుషుల యొక్క ఆచారంలో మిగిలిపోయారు, మనుషుల నియమంలో మిగిలిపోయారు, మనుషుల యొక్క సిద్ధాంతంలో మిగిలిపోయారు. పరిశుద్ధాత్మ తెలియదు, పరిశుద్ధాత్మ కార్యము తెలియదు, పరిశుద్ధాత్మ రుజువు తెలియదు, పరిశుద్ధాత్మ రూపము తెలియదు, పరిశుద్ధాత్మ సిద్ధాంతము తెలియదు. కానీ పరిశుద్ధాత్మను గురించి చాలా వాక్యాలు చెప్తున్నారు, చాలా వాక్యాలు చెప్తుంటారు, చాలా వాక్యాలు. అమ్మ నేనే సరిపోను వాళ్ళు చెప్పట్లో. కనుక దయతో మనం గమనించాలి. ముందు చెప్పాడు, ఎప్పుడైతే ఎలోహిం అక్కడ రాశాడో అదే ఎలోహిము హృదయాలకు వచ్చాడు. హెజ్కేల్ చెప్పిన మాట ప్రకారంగా అదేవిధంగా హృదయంలో ఎలా వచ్చాడంటే ఆయన ఆత్మరూపంలో మనుషులకు ప్రవేశించాడు, మన హృదయాన్ని ఆలయం చేసుకున్నాడు. మన హృదయాన్ని ఆలయం చేసుకున్నప్పుడు మనలో నుండి ఆయన పలికినటువంటి ప్రతి శబ్దము, ఇప్పుడు నిర్గమకాండం 20 అధ్యాయము రాతి పలకల మీద ఉన్నాయా లేక హృదయాల మీద ఉన్నాయా? రాతి పలకల మీద ఉన్నాయా హృదయాల మీద ఉన్నాయా? అమ్మా ఇట్లా ఉన్నామా? రాతి పలకల మీద ఉన్నాయా హృదయంలో ఉన్నాయా? ఏమా ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. నిర్గమకాండం 20 అధ్యాయంలో హృదయంలో ఉంటే నువ్వు ఎందుకు ప్రేమించవు? అది కూడా కరెక్టే. కరెక్ట్ అంటూ హృదయంలో ఉన్నాయంటే ఏంటయ్యా? నాకు అర్థం కాదు. ఏదైనా ఒకదానిగా రాని. ఇప్పుడు శరీర సంబంధంలో ఉన్నారా ఆత్మ సంబంధంలో ఉన్నారా? ఆత్మ అంటే వాక్యం కదా, ఆ వాక్యము శరీరధారిగా ఉన్నాడు కదా. మీరు ఆ వాక్య సంబంధులు అయినట్లయితే మీరు శరీర సంబంధులు కారు, ఆత్మ సంబంధులై ఉన్నారు. అంటే ఎలోహిము వాక్యమును అంగీకరించేవారు మీరే. ఇప్పుడు మీరు వాక్య సంబంధులా లేక శరీర సంబంధులా? శరీర కార్యములు స్పష్టంగా ఉండెను. అవి ఏమనగా ఇంకా అక్కడ చదువుకుంటే చాలా ఉంటాయి, ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. గళతీయులకు రాసిన పత్రికలో ఉంది 5:22. అలాగనే ఆగనే చదవగా మొదటి నుంచి ఉంది. అలాగనే మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 19 నుంచి కనపడుతుంటాయి. అలాగే నేను చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా తెలుసుకున్నాయి. అవునంటారా కాదంటారా? ఇక వస్తే గళతీయులకు రాసిన పత్రిక, తొందరగా గళతీయులకు రాసినటువంటి పత్రిక 7 చేస్తున్నారు. వాక్యం 4:16, 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున, మరియు మీరు ఎవరై ఉన్నారంటే మరియు మీరు కుమారులై ఉండిన వేళ నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఎలోహిము మన హృదయములోనికి పంపెను. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నోరు అనాలా? హల్లెలూయా. అంటే అర్థం ఇప్పుడు ఎవరికి పంపించినట్ట మన హృదయాలకి? ఏది మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం, ఏం వింటున్నాం, ఏం చెప్తున్నాం? ఏమా అర్థమవుతున్నాయా? మనం ఏం వింటున్నాం, ఏం చెప్తున్నాం, ఏం గ్రహిస్తున్నాం, మనం అనుసరిస్తున్నాం. మనం ఇప్పుడు మళ్ళీ చదువుతాలి. అలాగనే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన అంటే తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను, ఎవరి ఆత్మట? తన కుమారుని ఆత్మను ఎలోహిము మన హృదయములోనికి పంపెను. కాదు, ఇప్పుడు ఎవరి ఆత్మను పంపాడట ఆయన? ఎవరిలో పంపాడట? హృదయాల్లో పంపాడా? మరి ఇప్పుడు పరమ తండ్రి ముందు హృదయాల్లో ప్రవేశించింది ఎవరు? హెజ్కేల్ హృదయాల్లో ప్రవేశించింది ఎవరు? యావే కాదా? ఇప్పుడు కుమారుడి ఆత్మ అంటాడు, ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడుగా. దేవుని ఆత్మ ఇక్కడ కుమారుడి ఆత్మ ఒకటా వేరు వేరా? ఏమండి? అయ్యా ఒకటే. మరి ఇప్పుడు ఇక్కడేనండి తండ్రి యొక్క కుమారుడి యొక్క వేరు వేరా? ఇప్పుడు ఒకటా అమ్మా? మరి వేరు వేరు అంటే
వాక్యం విరోధమా ఒకటే ఉంటావా? ఏయ్ అయ్యా వెళ్ళండి. చెప్తున్నా. తండ్రి ఆత్మయు కుమారుని ఆత్మయు అన్నాడు అనుకోండి, వేరు వేరు అయిద్దా ఒకటైద్దా? ఇప్పుడు చదివిన వాక్యం ఒకటా వేరు వేరా? ఒకటే. మరి ఇప్పుడు మనం ఒకటే అనాలా వేరు వేరు అనాలా? ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ యొక్కయు అన్నాడు అంటే కుమారుని ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, తండ్రి అంటే ఎలోహిం ఆత్మ వేరా అమ్మా? వేరు వేరు కాదు. గమనించండి వాక్యాన్ని దయతో. అందుకొరకు ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు అమ్మ, వ్యక్తిత్వాలు అంటే ఎదురా? వ్యక్తిత్వాలు అంటే చెప్పుకోవడానికి మాత్రమే. మొదటి నుంచి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం. ఏమన్నా తేడాలు వేరు వేరు కనపడ్డట్టు ఉన్నాయా? వాక్యం మొట్టమొదటి ఉంది. వాక్యం వెలుగు రూపంలో వచ్చింది. ఆ వెలుగు మనిషిలో ఆత్మ రూపంలో వచ్చిండు, వెలిగించాడు. ఈ ఆత్మ రూపంలో జీవిస్తున్న ఈ మనుషుడు మళ్ళా పరిశుద్ధాత్మ మనుషులో ప్రవేశించి పత్రికలు చేసుకుంటాం. అవునా కాదా? పత్రికలు చేసుకుంటాం. పత్రికలు చేసుకొని ప్రకటన చేయమని చెప్పాను ఇక్కడ. అవునా కాదా? ఏంటయ్యా ఒకటే మొక్క రాత్తను? అయ్యా ఇక్కడ పత్రికలు చేసుకుంటా. ఆ పత్రికలు మీరు కారా? ఆ పత్రికలు మీరు కారా? మొట్టమొదటి రాసినటువంటి యొక్క రాతి పలక మీద రాసిన రాతి పలక పత్రిక ఇప్పుడు మీ హృదయాల్లో రాస్తున్న పత్రిక ఒకటి కాదా? వేరా? ధర్మశాస్త్రము కొట్టివేయబడదా? అట్లా అనరాదు. నేను ధర్మమును ఇచ్చిన వాడిని 50 అంటాడు. అదృశ్యంగా ఆత్మ. నేను శాసనకర్తను. శాసనం అనగా ఆ వాక్యము నేను. ఆ శాసనమును రూపం చేశాను. శాసనకర్తను. యెషయా గ్రంథము 33, 30, 21 ఉందన్నమాట. తీయమాకండి. కనుక నేను శాసనకర్తను, శాసించిన వాడిని నేనే, ఆ శాసనమును కూడా నేనే అంటాడు అక్కడ. అవునా కాదా? ఆ శాసనముగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి వాక్యం అనే నామం ధరించుకున్న వాడిని కూడా నేనే. పరమతల్లి స్తోత్రం. ఇప్పుడు కుమారుడు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యక్తిత్వాలను పోల్చి చెప్పడం కాదు, వ్యక్తిత్వాలను పరిచయం చేసుకోవచ్చేమో కానీ చెప్పడం మాత్రం తప్పు. సహకరించినా తప్పు అవుతుంది. జాగ్రత్త. దాన్ని సహకరించినా మీరు తప్పు పడతారు, తప్పు అయిపోతారు. మీరు గమనించండి. చూడండి ఒకసారి